ఈరోజు మీడియా సమావేశం ఇచ్చేటటువంటి విలేకరులందరికీ నా యొక్క ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ విలేకరుల సమావేశం పెట్టడానికి రెండు కారణాల వల్ల ఈ యొక్క సమావేశం పెట్టాం. రెండు సబ్జెక్టుల మీద. మొట్టమొదటి సబ్జెక్ట్ వచ్చి మాజీ ఎమ్మెల్యే కొండబాబు గారు ఈరోజు జగన్నాథపురం రెండో బ్రిడ్జిని సందర్శించి ఈ బ్రిడ్జిని ఎవరు పట్టించుకుంటలేదు, ఈ బ్రిడ్జి ఒక రాకపోకలు ఆగిపోయినాయి. కన్నబాబు గారు ఇదే బ్రిడ్జ్ మీద వెళ్తారు, వేణు గారు ఇదే బ్రిడ్జ్ మీద వెళ్తారు, విశ్వరూప్ గారు ఇక్కడ రామచంద్రపురం వెళ్ళాలన్నా మిగతా ఊర్లు ఏది వెళ్ళాలన్నా ఇక్కడ రావులపాలెం ఇదే రోడ్డు మీద వెళ్తారు కనుక ఎమ్మెల్యే పట్టించుకుంటలేదని చెప్పడం జరిగింది. గతంలో నేను కానీ మా కార్పొరేటర్లు కానీ అందరం కూడా వెళ్ళి పరిశీలించి ఒక టెక్నికల్ టీంకి దీని మీద పెట్టడం జరిగింది. ఐఐటి చెన్నై వారికి దీని మీద టెక్నికల్ రిపోర్ట్ ఇవ్వండి, ఎలా కన్స్ట్రక్షన్ చేస్తే బాగుంటుందని అడగడం జరిగింది. ఆ టెక్నికల్ టీం వచ్చి పరిశీలించినప్పుడు ఆ బ్రిడ్జికి స్లోపింగ్గా ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో ఆ మట్టి తీసేయడం వల్ల ఈ సమస్య వచ్చిందని, బ్రిడ్జి కుంగిపోవడం జరిగిందని అప్పుడు ఆ రోజు ఐఐటి చెన్నై వాళ్ళు చెప్పడం జరిగింది. లోతుగా పరిశీలించి ఈ మట్టినంతా ఎవరు తీసేశారు అని ఆ రోజు పరిశీలిస్తే కమిషన్లకు కకృతిపడి, స్మార్ట్ సిటీ కమిషన్లకు కకృతిపడి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా కొండబాబు ఆ మట్టిని కూడా అమ్మేసినటువంటి పరిస్థితి ఆ రోజు వచ్చింది. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది బ్రిడ్జికి. అయినా ఐఐటి చెన్నై వాళ్ళు ఇచ్చారు. దాని తర్వాత మన జేఎన్టీ వాళ్ళు కూడా రిపోర్ట్ అడిగాం. జేఎన్టీ వాళ్ళ రిపోర్ట్ మళ్ళీ ఐఐటి చెన్నైకి పంపించాం. మరలా వాళ్ళు రీసెంట్గానే ఈ బ్రిడ్జి ఎలా చేస్తే బాగుంటుంది, స్ట్రాంగ్గా ఉంటుందని రీసెంట్గానే వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నేను అక్కడ సందర్శించి ప్రజలకు కూడా మాట ఇచ్చాను, 3 నెలల్లో ఇది పూర్తి చేస్తానని మాట ఇచ్చాను. వీలైనంతవరకు నా రాజకీయ జీవితంలో ఒక్క మాట ఇస్తే మాట తప్పకుండానే అన్నీ చేసుకుని వచ్చాం ఇప్పటివరకు. అలాగే ఈ బ్రిడ్జ్ కూడా తప్పకుండా చేస్తాం. కొండబాబుకి రిపోర్ట్లు వచ్చినట్టు త్వరలో పని స్టార్ట్ చేస్తున్నట్టు తెలుసు కాబట్టి నటించడానికి మళ్ళీ వచ్చాడు ఈరోజు. అక్కడికి వచ్చి నా వల్లే బ్రిడ్జ్ స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవడం, గొప్పలు చెప్పుకోవడం కోసం ఈరోజు రావడం జరిగింది. ఇదే కొండబాబు కాకినాడ ప్రజల మీద చిత్తశుద్ధి ఉన్నవాడైతే కొండపాలెం బ్రిడ్జ్ ఎందుకు 5 సంవత్సరాలు ఆపేశావు, ఎందుకు చేయలేకపోయావు? కనుక ప్రజలకు తెలుసు, చిత్తశుద్ధిగా పనిచేసే నాయకుడు ఎవరన్నది ప్రజలకు తెలుసు. కాబట్టి కొండబాబు ఏదో వచ్చి నోరు సిస్టమేటిక్గా మాట్లాడు, నువ్వు వచ్చి నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడితే గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. నువ్వు కానీ నీ నాయకుడు లోకేష్ కానీ నీ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ ఒక్క మాట అంటే మేము 4 మాటలు అంటామని. మేము అన్న మాటలకే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కళ్ళం నీరు పెట్టిన వెళ్ళాడని నటించాడు. కళ్ళం నీరేం పెట్టుకోలేదు. నీకు కూడా కొండబాబు కూడా ఒకటే చాలా క్లియర్గా చెప్తున్నాను. మొన్న ఇప్పుడు నేను ఇందాక విమర్శించడం జరిగింది, నేను కాకినాడ ఎమ్మెల్యేని కాదు పెద్దాపురం ఎమ్మెల్యేగా ఉంటున్నానని. పెద్దాపురం ఎమ్మెల్యేగా ఉంటుంటే కొండలు గ్రావెల్ కొండలు నేను తవ్వేస్తున్నానంట. అసలు ఆ కొండబాబు నాయుడు కళ్ళు ఉన్నాయో లేదో తెలియదు కానీ కాకినాడ పట్టణంలో 35,000 కుటుంబాలకి సుమారు 700 ఎకరాలు భూమి కప్పెట్టడానికి వాడాం ఆ గ్రావెల్ని. మేము సొంతంగా అమ్మేసుకోలేదు, బయటకు అమ్మలే. తెలుసుకో, కొంచెం జ్ఞానం ఉండి మాట్లాడు. జ్ఞానం లేకుండా ఏమీ తెలుసుకోకుండా ఇష్టం మాట్లాడితే పడేటటువంటి అమాయకుడైతే కాదు నేను. ఈరోజు ఏమైనా గ్రావెల్ ఎవరైనా వెళ్తుంది అక్కడికైనా? ఈరోజు ఎవరైతే గ్రావెల్ తవ్వుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పర్మిట్లో తవ్వుకుంటున్నారు. ఆ రోజు చేశాను నేను. ఎస్, రాష్ట్రంలో ఎక్కడా కూడా 700 ఎకరాలు ఫిల్లింగ్ చేసింది ఎక్కడ లేదు. మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలోనే ఇంత ల్యాండ్ ఉంది. మన ప్రాంతం లోలేయింగ్ ప్రాంతం కాబట్టి కాకినాడకి సంబంధించినటువంటి 700 ఎకరాలు పెద్దాపురం గ్రావెల్తో నేను ఫిల్ చేయడం జరిగింది. అంటే ప్రజల కోసం చేసిన ఫిల్లింగ్ని నువ్వు గ్రావెల్ కొండలే తవ్వేశారంటావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందని కొండబాబు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రూరల్లో మంత్రి గారు కన్నబాబు గారు సుమారు 300 ఎకరాలు ప్రజల కోసం కూడా ఆయన కూడా గ్రావెల్ ఫిల్లింగ్ చేయడం జరిగింది. దీన్ని అభినందించడం మానేసి గ్రావెల్ కొండల మీద తవ్వేతనాన్ని విమర్శించడం. మీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గ్రావెల్ కొండలు కరిగిపోయినాయి.
ప్రైవేట్గా అమ్ముకున్నారు రిలయన్స్ వాళ్ళకి వీళ్ళకి. మేము ప్రైవేట్ వాళ్ళకి ఎవరికి అమ్ముకుంటలే, ప్రభుత్వ స్థలాలు ఫిల్లింగ్కే మేము వాడాం. కనుక నోరు అదుపులో పెట్టుకుని కొండబాబుని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కూడా చెప్తున్నాడు, ఐవరీ కోస్ట్ వెళ్ళి వ్యాపారాలు చేసుకున్నాడు, ఎమ్మెల్యే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అక్కడ ఉంటుందని. అవును స్వామి, నేను వ్యాపారం చేసుకోకపోతే నాకు గడదు. నేను రాజకీయం చేయాలి, వ్యాపారం కూడా చేయాలి. నీవు నీ అన్నయ్య కొడుకులు, నీ కొడుకులు అందరూ కలిసి ప్రజల మీద దోచుకునే అవినీతి సొమ్ము ఉంది కాబట్టి నువ్వు ఏ వ్యాపారం చేయకుండా ఇంట్లో కూర్చున్నా ఏ ఊరు వెళ్ళకుండా. కానీ మేము చెయ్యాలి, మేము వ్యాపారం చేసుకోవడం కోసం వెళ్తాం. సంవత్సరానికి 4 రోజులు 10 రోజులు 15 రోజులు వెళ్ళి మీ వ్యాపారం మీద కాన్సన్ట్రేషన్ చేసుకోకపోతే మాకు గడాలి కదా. నీలాగా ప్రజల మీద పడి దోచుకునే మనస్తత్వం మాది కాదు. కనుక కొండబాబు కూడా ఈ సందర్భాన్ని తెలియజేసుకునేది ఏంటంటే, మీ ద్వారా నేను కొండబాబు సూటిగా ప్రశ్నించేది, ఇప్పుడు నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నావు, అసలు నీకు సంపాదన ఏంటి? ఒక మధ్యతరగతి కుటుంబం ఇంటద్ది లేకుండా గడాలంటే కనీసం 30-40 వేలు అయిపోతుంది ఇప్పుడున్న పరిస్థితులు. నీకు 2 కొడుకులు, మీ అన్నయ్య 3 కొడుకులు, మీ అన్నయ్య కుటుంబం, నీ కుటుంబం అంతా ఉమ్మడి కుటుంబం, సుమారు దగ్గర 6-7 కుటుంబాలు. మీకు ఎలా బతుకుతున్నారు? మీరు దగ్గర 6-7 కుటుంబాలు మీరు బతకాలి అంటే కనీసం నెలకి 2 నుంచి 2.5 లక్షల రూపాయలు కావాలి మీ కుటుంబాలు బతకాలంటే. నీ పిల్లలు ఫారెన్ కార్లలో డీజిల్ కొట్టించాలంటే బోల్డ్ అవుద్ది. నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కనీసం ఏ వ్యాపారం చేస్తారో చెప్పు నాకు. కనుక కొండబాబుని ఒకసారి విమర్శించే ముందు నీకు నువ్వు పరిశీలించుకోమని చెప్పేసి ఈ సందర్భంగా కొండబాబుకు తెలియజేసుకుంటూ, కాకినాడ పట్టణం మీద నీకన్నా ఎక్కువ శ్రద్ధ మాకుంది. తప్పకుండా ప్రజలు మమ్మల్ని గెలిపించుకున్నారు కాబట్టి ఉన్న 5 సంవత్సరాల్లోనూ కూడా మంచి పేరు తెచ్చుకునేలాగే మేమందరం పరిపాలిస్తామని ఈ సందర్భంగా కొండబాబుకి తెలియజేసుకోవడం జరుగుతుంది. ఇకపోతే రెండో సబ్జెక్ట్ వచ్చేటప్పటికి, రీసెంట్గా కాకినాడ మున్సిపల్ కమిషనర్ గారు మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్గా మన కమిషనర్ గారు రావడం జరిగింది. కాకినాడ పట్టణంలో నా మనస్తత్వానికి కానీ మా కార్పొరేట్లు అందరి మనస్తత్వానికి తగ్గట్టుగానే కౌన్సిల్లో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ముత్తా గోపాలకృష్ణ 2009లో నాకు ఎగ్నెస్ట్గా పోటీ చేసాడు ఆయన, ఇండిపెండెంట్గా నా మీద. 2014లో వాళ్ళ అబ్బాయి నాకు ఎగ్నెస్ట్గా పోటీ చేశారు. 2019లో కూడా వాళ్ళ అబ్బాయే నా మీద ఎగ్నెస్ట్గా పోటీ చేశారు. అంటే ముత్తా గోపాలకృష్ణ గారికి నేను గెలటం ఇష్టం లేదనే కదా. అటువంటి పెద్ద మనిషి పేరు నేను కొండపాలెం బ్రిడ్జికి పెట్టాము అందరం కలిసి. ఎందుకు పెట్టాము? ఊరికి ఆయన పనిచేసాడు. ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే చేసి కాకినాడ పట్టణ అభివృద్ధి కోసం ఆయన పనిచేశాడు. ఆయన నాకు శత్రువు కదా, నాకు ఎగ్నెస్ట్ పార్టీ కదా, నేను ఏ రోజు చూడలే. ఆయన పనిచేశాడు కాబట్టి అభిమానంతో నేను ఆ రోజు ముత్తా గోపాలకృష్ణ పేరు మేము అందరూ కార్పొరేట్లు అందరూ అనుకుని ఆ రోజు ముత్తా గోపాలకృష్ణ పేరు మేము కొండపాలెం బ్రిడ్జి పెట్టడం జరిగింది. నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర్ చనిపోయిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే పల్లనరాజు గారు కానీ ఎవరు నాతో మాట్లాడేవారు కాదు అప్పుడు. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నానని చెప్పేసాను. అయినా కూడా అప్పుడు కౌన్సిల్లో స్వర్గీయ సంజీవరావు గారి పేరు, అంటే పల్లనరాజు గారి తండ్రి గారి పేరు, ఆయన బతుకున్నారు అప్పుడు, ఆయన పేరు సాముద్నగర్ బ్రిడ్జి పెట్టుకుని మేము పెట్టుకోవడం జరిగింది. ఎందుకు పెట్టాం? సంజీవరావు గారు కూడా కాకినాడ పట్టణానికి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి ప్రకారం కాకినాడ పట్టణానికి ఎంతగానో చేసాడు ఆయన, పెద్ద ఆయన. బతుకున్నప్పుడు ఆయన పేరు పెట్టుకున్నాం మేము. అలాగే ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కాకినాడ పట్టణానికి, అంటే నేను గొప్ప చెప్పడం కాదు, నేను ఎమ్మెల్యే అవ్వకముందు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, ఈరోజు పరిస్థితి ఏంటో ఒకసారి విశ్లేషణ చేసుకోండి అందరూ కూడా. నేను ఎమ్మెల్యే అని గొప్ప కాదు, కమిషనర్ గారు వచ్చిన తర్వాత కూడా చాలా బాగా డెవలప్ చేశారు ఊరిని. ఈరోజు ఎక్కడ ఇంతమంది కార్పొరేట్లు అందరూ ఉన్నారు, ఎక్కడ కూడా శానిటేషన్ ప్రాబ్లం ఎక్కడ లేదు. చిన్న సమస్య వస్తే ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా ఉండాడు ఆయన, చిన్న మనిషిలాగా అయిపోయి, చిన్న స్థాయి ఉద్యోగులాగా అయిపోయి కార్పొరేటర్ సమస్య వచ్చినా పరీక్షిస్తారు, ప్రజల సమస్య వచ్చింది వెళ్ళిందన్నా కూడా వెంటనే పరీక్షిస్తారు. అటువంటి మంచి మనిషి పేరుని మేము అక్కడ ఉన్నటువంటి పాకలకు పెట్టుకుంటే సుమారు 175 నుంచి 200 పాకలు పెట్టుకుంటే ఇప్పుడు ఎవరో అఖిలపక్షం అని బీసీ నాయకులు అని కొందరు ఉద్యమాలు చేయడానికి ఏదో చేశారు, ఏదో ఉద్యమాలు అనుకోండి. నేను వాళ్ళ కోరికనేది ఒకటే, అసలు అక్కడ ఉన్నటువంటి పాకలకు పూలే పేరుని ఎవడు పెట్టాడు? అఫీషియల్గా ఎవడో పెట్టలే. పూలే గారి పేరు తీసేసి నేను ఈ స్వప్న దినకర్ గారి పేరు మేము అందరం పెట్టామని ఈరోజు అఖిలపక్షం వాళ్ళు అంటే రాజకీయంగా ఏ విధంగా గుర్తింపు లేని వాళ్ళందరూ కూడా ఈరోజు నాయకులు అక్కడ మాకు అఖిలపక్షంలో నాయకులాడు.
మేము బీసీ నాయకులను చెప్పుకుని చాలామంది అవుతున్నారు వాళ్ళు. ఈరోజు కూడా ఖచ్చితంగా చెప్పగలను, పూలే గారి విగ్రహం పెట్టించింది నేను. 2009లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు మన కలెక్టర్ గారు రవిచంద్ర గారు ఉన్నప్పుడు పూలే గారి విగ్రహం పెట్టాలని ఒక నిర్ణయం తీసుకుని మేము ఎక్కడ పెట్టాలి, ఏ జంక్షన్లో పెట్టాలి అంటే అప్పుడు ఆ వీనస్ జంక్షన్ అక్కడ జనరల్ హాస్పిటల్ దగ్గర జంక్షన్ అన్ని డిసైడ్ చేసి పెట్టింది మేము. అక్కడ అంబేద్కర్ గారు ఉంటారు సార్, ఇక్కడ పూలే గారు ఉంటారు, తర్వాత రాజశేఖర గారి విగ్రహాలు ఉన్నాయి, 3 విగ్రహాలు మహానుభావుల విగ్రహాలు ఉన్నాయి, ఇక్కడ పెడదామని ప్రపోజల్ పెట్టి మున్సిపాలిటీ ఫండ్స్తో కట్టించి ఇనాగరేషన్ చేసింది మేము. ఏలేదో పూలే గారు ఉద్ధరించేద్దరని మాట్లాడుతున్నప్పుడు నాయకులందరూ. మాకు గౌరవం ఉంది పూలే గారు అంటే. పోనీ నేను కులాలు ఎత్తుకోను, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కులాలు ఎత్తుకోవాలి. ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు ఉన్నటువంటి సప్లై గారు ఏ కులం? అంత కులాలను ఎత్తుకోను చెప్పడం ఇంకేటుంది. అంతకన్నా అటువంటి మనిషిని ఈరోజు అగౌరవపరచడం కోసం వీళ్ళ పూలే గారి పేరు కోసం ఉద్ధరించేద్దాం రెడీ అయిపోతారా? వీళ్ళు చేసేది ఏంటి? రాజకీయ పంపం గడుపుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎట్టి బస్సులను కూడా కాలనీకి కమిషనర్ పేరు పెడుతున్నాం, కమిషనర్ పేరు పెట్టాలి, మొత్తం కౌన్సిలర్ తీర్మానించుకున్నాం, ఆ పేరు పెడతాం. మంచి మనిషి కాకినాడపట్నాన్ని బ్రహ్మాండంగా చేశాడు ఆయన. ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్గా వచ్చాడు ఆయన. ఒక గుర్తింపు ఇచ్చుకోవాలి, మనం ఇచ్చుకున్నాం, ఒక గౌరవం ఇచ్చుకున్నాం కాకినాడని. ఆయనకి మొన్న పాప పడితే కాకినాడలోనే పుట్టింది ఆ పాప కూడా. వాళ్ళు ఏమి సొంతూరు వెళ్ళిపోలేదు వాళ్ళు. అమ్మాయి కాకినాడలో పుట్టింది కమిషనర్ గారికి. కాకినాడ అంత గౌరవంతో అంత ప్రేమతో ఆయన చూస్తూ ఉంటే ఆయన పేరు పెట్టుకుంటే ఈ సోకాళ్ళు బీసీ నాయకులందరూ చేయమని బీసీ నాయకులని ఎవరు గుర్తిస్తున్నారో నాకైతే తెలీదు. ఒకడు 93 కులాల బీసీ 93 కులాల నాయకుడు అంటాడు, ఒకడు బీసీ ఐక్య పోరాట సమితి అంటాడు. నేను పెట్టేసుకుంటాను ఆల్ ఇండియా బీసీ సంఘం ప్రెసిడెంట్ పెట్టి, ఎవరినో మామూలు కూడా వేసేస్తాను ప్రెసిడెంట్ కింద. మనుషులు గుర్తించాలి కదా, నీకు జనాల్లో పలుకుబడి ఉండాలి కదా. ఎవడన్నా ఒక ప్రజల్లోకి వచ్చి గెలిచాడా? అందులో ఒకరిద్దరు ప్రజల్లో పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ డిపాజిట్లు వచ్చినాయి పోయిన వాళ్ళకి. వీళ్ళు బీసీ సంఘ నాయకులకు ఒక విసిటింగ్ కార్డు కొట్టుకుని ప్రచారాలు చేయటం ఇది కరెక్ట్ కాదు. ఎస్, బీసీలకు అన్యాయం చేయడం నా దగ్గర మేము అందరం ఉన్నాం, మీ అందరం కూడా బీసీల కోసం పోరాడతాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎప్పుడు నానటువంటి విధంగా బీసీలకి ఈరోజు గుర్తింపు వచ్చింది. ఎవరో గుర్తించలేదు బీసీలని. గత ప్రభుత్వాలు వాడుకున్నాయి తప్ప ఎవరో గుర్తించలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీని గుర్తించాడు. ఆయన గుర్తిస్తే మేము అందరం గుర్తించినట్టే. మాకు ఉంటుంది బీసీల మీద గౌరవం. కనుక ఇప్పుడున్న నాయకులకి అందరికీ నేను తెలియజేసుకునేది ఏమిటంటే, ఇష్యూని ఎక్కడితో ఆపండి, లేదా మీకు పలుకుబడి కోసం తిరుగుతానంటే తిరగండి, నాకేం పర్లేదు. అక్కడ ఆ కాలనీకి మన ఐఏఎస్ కమిషనర్ గారి పేరు పెట్టడం కన్ఫర్మ్. మేము అంతా కౌన్సిల్ అంతా తీర్మానం చేసాం, ఆయన పేరు పెడతాం. పూలే గారి మీద ఏమైనా గౌరవం ఉంది అని మేము అందరం అనుకుంటే పూలే గారి పేరు ఇంకో దానికి పెట్టుకుంటాం, డిఫరెంట్గా పెట్టుకుంటే అక్కడ చోట పెడతాం, డౌట్ లేదు. గతంలో ఉన్నటువంటి కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు బాగా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లకి ఎస్ వాళ్ళ అభిమానం తగ్గట్టు కొన్ని ఊర్లోనే ఆయన పేరు పెట్టుకున్నారు. ఇక్కడ మా అభిమానంతో ఒక ఐఏఎస్ ఆఫీసర్ పేరు మేము పెట్టుకున్నాం. కనుక దీన్ని రాజకీయం చేయొద్దని ఎవరు అఖిలపక్షం అట, బీసీ నాయకులట వాళ్ళందరూ తెలియజేసుకుంటున్నారు. ఓకే, అంతే సార్. ఏదో జగనపురం అండి అంటే 2 రకాలు ఉందండి. స్మార్ట్ సిటీ ఫండ్. ఇంకో విషయం, ఇందాక మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ స్మార్ట్ సిటీ ఫండ్స్ తేటలేదు అయ్యి అని చెప్పి విమర్శించడం జరిగింది. స్మార్ట్ సిటీ ఫండ్స్ తేడం ఏం లేదు మహానుభావ. స్మార్ట్ సిటీ ఫండ్స్ వచ్చేసినాయి, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే స్మార్ట్ సిటీ వచ్చినాయి. వస్తే పసుపు కుంకుమ అనే పేరుతో చంద్రబాబు నాయుడు డబ్బంతా పట్టుకెళ్ళిపోయి పైకి. పసుపు కుంకుమ అనే పేరుతో లాస్ట్లో ఎలక్షన్ ముందు 10,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు మొత్తం అన్ని నిధులు మళ్ళిస్తే ఆ మళ్ళించిన నిధుల్లో కాకినాడ స్మార్ట్ సిటీ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఏమో తెలుసుకో నువ్వు. కనుక నిధులు తేడా ఏమీ లేదు, నిధులు వచ్చేసినాయి. అవి మీ వాళ్ళు లాగేశాడు కూడా చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సార్ చెప్పండి సార్. స్మార్ట్ సిటీ సెపరేట్ అకౌంట్ ఉందా సార్? అని తెలీదు, అది తెలియదు, ఏమీ తెలియదు అండి బాబు. ఏ టు జెడ్ కంటిన్యూ చెప్పాలంటే చాలు నాకు కొండబాబుని. ఏ టు జెడ్ కంటిన్యూగా చెప్పాలంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఏం తెలియదండి అతనికి, ఏం తెలియకుండా వాగుతాడు అంతే. అది అంతే. బ్రిడ్జు 2 రకాలు సార్. అది ఆల్రెడీ స్మార్ట్ సిటీలో పెడదామని అనుకున్నాం.
అది కాని పక్షంలో జనరల్ ఫండ్లో పెట్టినా చేయించేస్తాం. రిపోర్ట్ వచ్చింది ఇప్పుడే. రిపోర్ట్ ఐ థింక్ 10 రోజులు అయిందండి వచ్చి. ఐఐటి చెన్నై నుంచి రిపోర్ట్ ఫైనల్ చేసాం. ఆ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. ఎస్టిమేషన్ ఇప్పుడు వేసారు సార్, దగ్గరగా 4.5 కోట్లు వస్తుంది. 4 నుంచి 4 కోట్లు అలా కాదు, డిజైన్ బట్టి ఎస్టిమేషన్ మనం వేస్తాం సార్. మన ఇంజనీర్ వేస్తున్నారు. 4 to 4.5 crores వస్తుంది. ఆర్ఎండ్బి బ్రిడ్జే కానివ్వండి, మనం మున్సిపాలిటీ టేకప్ చేసి మున్సిపాలిటీ ద్వారా చేస్తాం ప్రజా అవసరాల దృష్ట్యా. ఏంటి ఇవన్నీ అక్కలేని మాటలు కాకపోతే ఆ బ్రిడ్జ్ ఎక్కువ పోటీ ఎక్కువ ఏటన్ని మాటలు ఎవడన్నట్టు ఈ మాట వాళ్ళ ముఖం ఉన్నానని చెప్పండి. ఇంకా దీని సమాధానం ఏం చెప్తాం? A to Z చెప్పనండి నేను చాలు. జనగణమన పూర్తిగా పాడేమనండి, వందే మాత్రం పూర్తిగా పాడమని చాలు, నాకు ఏం అవసరం లేదు. కొండబాబుని A to Z కట్టిని చెప్పానండి, 1 to 100 ఇంగ్లీష్లో చెప్పానండి. జనగణమన పాడమనండి, వందే మాత్రం పాడమని చాలు, నేను సెల్యూట్ కొడతానండి. సార్ 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 ఏది నాకు వినపడలేదు సార్. కొండబాబు పేరండి, కొండబాబు పేరా? ఎట్టి బదులు నేనైతే పెట్టను. కాకినాడ చరిత్రలో ఉన్నదన్నట్టు మాట్లాడుకోవాలంటే అంటే నాకు తెలిసి ఉండగా నేను మల్లాడి స్వామి గారిని చూశాను, కొండబాబుని చూశాను, ముత్తా గోపాలకృష్ణ చూశాను, ముగ్గురిని చూశాను ఎమ్మెల్యేలుగా. ముగ్గురులోనూ మల్లాడి స్వామి గారు ఆస్తులు పాటు చేసుకున్నాడు రాజకీయం కోసం. మల్లాడి స్వామి గారు కొడుకు నేను క్లాస్మేట్స్. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈరోజుకి నాకు తెలుసు. రాజకీయంలోకి వచ్చి ఆస్తులు పోగొట్టిన వ్యక్తి అంటే వాళ్ళ డబ్బు ప్రజల కోసం ఖర్చు పెట్టారు తప్ప ప్రజల నుంచి ఏ రోజు దోచుకోలే. ముత్తా గోపాలకృష్ణ గారు జమీందారీ కాకినాడలో రాజకీయాలు రాకముందు మాన్సరోవర్ కానీ స్వప్న థియేటర్ కానీ ఆయన ఉన్నటువంటి ఇల్లు కానీ ఆయన జమీందారు. ఆయన ముత్తా ఫ్యామిలీ అంటే కాకినాడలో జమీందారులు. ముత్తా గోపాలకృష్ణ ఎన్ని ఆస్తులు అమ్మేశారో మనకు తెలుసు. రాజకీయం కోసం ఆయన ఎన్ని ఆస్తులు అమ్మేశారో మనకు తెలుసు. తర్వాత వాళ్ళ పిల్లలు వ్యాపార రీత్యా సంపాదించుకున్నది వేరే విషయం. అలా దేవుడు కలిసి వచ్చి అలా చేశారు. ముత్తా గోపాలకృష్ణ నాకు తెలిసి అవినీతి అనేది లేదు ఆయన దగ్గర. ఉంటే 4 రూపాయలు అంటే ఆయన దగ్గర ఖర్చు పెట్టేది తప్ప ఏ రోజు ప్రజల నుంచి ఆయన ఆశించలేదు. ఏ రోజు ప్రజల డబ్బు ముత్తా గోపాలకృష్ణ గారు దోపిడీ చేసుకోలేదు. ఇంకా తర్వాత తెలిసిన నాకు ఎమ్మెల్యే మన కొండబాబు పరిస్థితి నాకు తెలుసు. చేపలు డ్రై ఫిష్ కొని దాన్ని పౌల్ట్రీలకు అమ్మే వ్యాపారం అయింది. చాలా చిన్న స్థాయి నుంచి స్టార్ట్ చేసాడు. అప్రిషియేట్ చేయాలి, వ్యాపారం అయితే బాగా చేసేవాడు. 1999లో కొండబాబు పోటీ చేసే వరకు నాకు పరిచయస్తుడే, మంచి ఫ్రెండే నాకు. అప్పుడు అతను వ్యాపారం డ్రై ఫిష్ వ్యాపారం. ఈరోజు ఆ డ్రై ఫిష్ వ్యాపారం 1 కోటో 2 కోట్లు 5 కోట్లు ఉంటుంటుంది. ఈరోజు కొన్ని కోట్లు పడగట్టేసాడు. ఆ డ్రై ఫిష్ వ్యాపారం మానేసాడు. తర్వాత ఇప్పుడు ఈరోజు డ్రై ఫిష్ వ్యాపారం లేదు, కొన్ని కోట్ల పడగట్టేసాడు. ఎక్కడ సంపాదించి ఈ డబ్బంతా ఏ వ్యాపారం చేసి సంపాదించాడు చెప్పండి. పోనీ ప్రజల దగ్గర దోచుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి పేరు నేనైతే ఆయన పేరు దేనికి పెట్టడానికి ఇష్టపడి. వీలైతే దేవుడు ఏమైనా అవకాశం ఇస్తే ఒకవేళ విగ్రహం అయినా పెట్టమంటే తల కిందకి కాలు పైకి పెట్టి విగ్రహం పెట్టగలను అంతే. కొండబాబు ఇంకా సార్ అంతే కదా. ఏదో మీరు పెట్టమని ఏమన్నా అడిగితే విగ్రహంగా ఉన్నాడు, దోపిడీ చేసాడు తిరిగి కోసం వెరైటీగా పెట్టదాం కావాలంటే అంతే. నా నోట్లో నోరు పెడితే ఆడి గురించి అలా కథలు మాట్లాడగలను. కొండబాబు ఎందుకు నన్ను ఆయిల్ మాఫియా అన్నారు. ఆయిల్ మాఫియా ఏదండి, ఆయిల్ కాదు, ఏది మన హెరాయిన్ మాఫియా అన్నారు. 10 రోజులు వాగిన టీవీలు. ఏమైంది లోకేష్ గారి గురించి ఏమైంది అక్కడ? అంటే నువ్వు ఒకసారి చూపిస్తే 10 ఏళ్ళు నుంచి చూపిస్తాయి. అలాగే కొండబాబు కూడా. ఓకే సార్, అయిపోయింది సార్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్. I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.